రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అమ్మ అసలు ఏం జరిగింది? ఆ? అసలు ఏం జరిగింది చెప్పండి. చూడు నాయన, వాళ్ళు ముగ్గురు ఓ వడ్డీ పిల్ల పండుకున్నారు. ఆడు ఎట్లా చేసిండో వచ్చిండు, చంపిండు వాళ్ళని, పోయిండు. మా పిల్లలు ఇంటికి వెళ్ళి ఊరికొచ్చే వరకల్నే చెవాలు కట్టి చెవలే పంపించు. ఇంకా ఇంకా మేమేం చూసినాం? వాళ్ళని చూసినామా? చివరిగా మీరు చూడలేదు వాళ్ళని? ఈ శవాలే అసలు మా కళ్ళ మా పిల్లలకు కూడా కనిపించలేదు. మా ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? రాత్రి 12:30 కల్లా జరిగింది. 12ంటికి వచ్చి వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మీరు వెళ్తున్నారా ఆ ఇంటికా? ఆ ఇంటికి పోతున్నాం మళ్ళా. వచ్చి ఏం చేస్తాడు? చిన్నగా నడండి. అక్కడ నువ్వు వచ్చిర్రు కదా, ఆడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఏం తెలియదు. ఆడు నిన్న మన జల్లని విన్నాడంట, ఇడిదాల మీద వచ్చిండంట. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి వీళ్ళని చంపాడు. చక్క ఆయన ఇంటికి పోయాడు. వాళ్ళ పిల్లలని పెళ్ళని చంపాడు. పెళ్ళం అడిగింది, నువ్వు వాళ్ళ నేను చంపించామంటారు. అడగమామ ఎవరమైనా అడుగుతాం కదా. అది ఎవరికైనా పెళ్ళని చంపాడు. పెళ్ళని చంపి ఏం చేసాడు? కొడుకులు వండుకున్నారట, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని చంపినట్టు. కూతురు అన్నారు. కూతురు కొడుకు పండిరు. వాళ్ళని చంపినట. చంపి ఈ పిల్లని తీసుకపోయి ఏనో చంపినట్ట. మళ్ళా ఏడా కట్టకడ దయాలు కూడా కట్టకడ. అంటే అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడు ఎవరు లేరా అక్కడ? అందరు చచ్చిపోయి పీనియలు. ఇది అర్ధరాత్రి వేళ జరిగిందా? అర్ధరాత్రే మంచి అందరు నీళ్ళు పోయే టైంలో జరిగిపోయింది. అట్లయింది. ఒకవేళ ఎవరన్నా ఆ టైంలో ఉంటే తీసుకెళ్ళకపోయిందా? అవుతుండే కానీ చూలేరు ఎవరు. చూడకనే అయింది పన్నాక. ఆడికి ఆ శవాలు వేసుకపోతుంటే అడ్డం వచ్చిరంట. అక్కడ కేరికి అందరు కలిసి అడ్డం వచ్చి పోలీసు వాళ్ళు గుంజిరంట. గుంజి అంటే ముందు ఇంటికి రాగానే ఫస్ట్ అటాక్ చేసింది ఇక్కడే. ఇక్కడనే అయింది. అడ్డం బయటికి రాగానే అటాక్ చేసింది ఇక్కడే. అయిపోయింది అది. ఫస్ట్ ఎవరిపైన దాడి చేశాడు అతను? డోరా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కదా, ఫస్ట్ ఎవరిపైన దాడి చేశాడు? వాళ్ళ నాయనమ్మ తీసిందంట. ఫస్ట్ డోరు నాయనమ్మ తీసాడు. నాయనమ్మ నరికేసాడు. నాయనమ్మ తర్వాత మా అత్తను చంపిన తల్లి కోడలు పోయింది. కోడలు చంపి పిల్లని, ఇంకో పిల్ల ఉంటుంది కదా, పిల్లని గుంజుకొని పోయిండు. పిల్లని గుంజుకొని పోయిండు. వీళ్ళిద్దరు చచ్చిపోయారు కదా. పిల్లని గుంజుకొని పోయి ఆ పిల్లని ఎన్నో చంపాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయాడు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పెన్లం అడిగింది, ఎందుకు చంపినవాడిని. ఆ పెన్లం అడిగే వరకు ఆ పెన్లాన్ని కూడా చంపాడు. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా చంపేసాడు. చంపి ఎక్కడో వారిపోయాడు. నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పాడు. అంటే ఇంకేంది గంతే. అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎక్కడ తీసుకుపోయాడు? ఆ కట్ట దిక్కు మనం చూసినాం. ఆ కట్ట దిక్కు ఎక్కడ తీసుకుపోయాడో, ఎక్కడ ఉన్నదో ఆ దయాల కూడా దిక్కు ఉందంట కట్ట. ఆ కట్ట కట్టకు మేము పోయినా. అమ్మాయిని బెదిరించి ఉంటాడు కత్తితోనే. అదే బెదిరిస్తాకలా పిల్ల పోయింది అన్నట్టు. పోయేటాకలా ఏం చెప్పిందో ఏం చేసిందో ఆయన చంపేసిండు. ఆ పిల్ల అక్కడ కూడా అమ్మాయిని చంపేసి. అయితే వీళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా ఇంతకు ముందు? గొడవ ఉన్నదంట ఒకప్పుడు. అలా నాయన చంపినప్పుడు గొడవ ఉన్నదంట. ఆ గొడవ ఆయనని పోలీస్ స్టేషన్ వేసిరంట. రాజ్ కుమార్ అని ఆయన అర్జెన్స్ వై కుమార రాజానికి కుమార్ ఆయన వేసిరు. వేసాకల వచ్చిండట. మొన్ననే విడుదల వచ్చిండట. వచ్చినాక వాళ్ళ అన్ననో మిడిపించుకొచ్చిండట. విడుదల చేసాకల వచ్చుడు సక్క ఎప్పటికైనా చంపుతున్నాడంట. ఇంతకు ముందు ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి వాళ్ళ నాన్నను చంపడంలో కూడా ఇతని హస్తం ఉందా? నష్టం ఉంది కానీ వీళ్ళకి అనుమానం వచ్చింది కానీ అది పరీక్ష చేయలేరు. జరిగింది సంవత్సరం అవుతుంది. నాన్నగారు చనిపోయి సంవత్సరం అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఇంటి పక్కనే ఉంటారా? అక్కడ ఉన్నారు. వీళ్ళు చంపిన తన ఫ్యామిలీ ఇప్పుడు ఉన్నదంట. అది వాళ్ళ ఊరు, సొంత ఊరు కూడా అంట. కిరాయి తీసుకున్నారంట. ఎన్నో కొంచెం ఇల్లు కట్టి. ఊరు కాదు కాదు అంటే పోలీసులు ఇక్కడ పోలీసులు లేరు సారు. పార్సల్ అయ్యారు అక్కడ సేవలే పోలీసులు ఇక్కడ తోలిచ్చు. ఇక్కడ పోలీసులు అయితే గుర్తుపడదాము కానీ లేరు. వాళ్ళు వేరే వాళ్ళు మీ లెక్క వచ్చారు, వింటున్నారు, చూస్తున్నారు అంతే. వాళ్ళు ఏమంటున్నారు పోలీసులు? ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు కదా, ఏమంటున్నారు పోలీసులు? వాళ్ళు ఏమంటలేరు. మనం ధర్నా వదులుతున్నాం నెత్తికోటి. మరి అతన్ని దొరకలేరు అంటున్నారు. ఏడ దొరుకుతారు? ఉన్నది అంటున్నారు. నేను సచ్చిండా బతికిండా అంటున్నారు. మళ్ళీ నేను చచ్చిపోతున్నా చెప్పినాడు వాళ్ళ అమ్మ నాయనతోటి అంట. వాళ్ళ అమ్మ నాయనతోటి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ని చంపడానికి ఒక కారణం ఉంది. భార్యను నిలదీస్తుంది కాబట్టి ఆ బిడ్డల్ని చంపేశాడని అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని చంపడానికి కారణం ఏంటి? ఏదో ఒక కారణం ఉండాలి కదా, బలమైన కారణం. పెళ్లి చేసుకుంటానంట ఈ అమ్మాయిని. పెళ్లి చేసుకుంటాను ఈ చచ్చిపోయిన అమ్మాయిని చేసుకుంటా అని ఈ కారణాలు వచ్చాయి ఇవన్నీ అందులోనే. అంటే పెళ్లి చేసుకుంటే నన్ను వేధించాడా? వేధించుతా అట్లా నన్ను తోలుకోపోలేడు. చేసుకుంటే కూడా యథార్థం ఉంటుంది. అట్లా కూడా ఉంది. అమ్మాయి చాలా చిన్నది. ఇతను ఆల్రెడీ పెళ్లి అయింది. ఇతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అనుకుండాక గట్ల చేసిండు చూడు కథలు. అట్లుండగా కూడా ఆ కథ చేసిండు. ఆ కథకు మేమేం చేస్తాం? ఇక ఇప్పుడు మీ డిమాండ్ ఏంటమ్మా? మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ లేదు, కొట్టాడలేదు. ఆందోళనకు వస్తే చంపేస్తే అయిపోతుంది అంతే. ఊకే తీసుకోలేదు అంతే. అసలు ఏం జరిగింది? చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అతని ఫ్యామిలీని చంపేసుకున్నాడు, అలాగే ఇంతకు ముందు విభేదాలు ఉన్న ఆ ఫ్యామిలీని కూడా అతను హతమార్చేశాడు.
అసలు ఏంటి సార్ ఏం జరిగింది సార్ క్లియర్ గా చెప్పండి. ఏం జరిగింది అనేది అందరికి ఎరికైనాకనే తెల్లారి మేము వచ్చినాం సార్. అట్లానే వచ్చి చూసే వరకల్లా అందరు రోడ్ ఎక్కిరు. వాడేమో పరారయ్యిండు. ఉన్నోళ్ళు 6 మందిని చంపేసిండు. భార్యను చంపిండు, లవర్ని చంపిండు, లవర్ తల్లిని వాళ్ళ అమ్మమ్మను నాయన ఆమెను చంపిండు. ఆయనకున్న 2 పిల్లలు కూడా చంపేసిండు. ఆ అమ్మాయికి చాలా చిన్న వయసు కదా సార్, ఆ అమ్మాయి మేజర్ కూడా కాదు. మేజర్ కాదు కరెక్టే, కానీ వాడు ఎంబడి వాడు అట్లా వేధింపులు చేసిండు కదా. వాడు ఏమి వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలు చంపుకోవడం అంటే వేరే పక్కలను కూడా చంపిండు కదా వాడు, వేధించి వాళ్ళని చంపింది కాక వాళ్ళ తల్లిని ప్లస్ వాళ్ళందరినీ చంపిండు కదా. అలాంటి వాడు ఎందుకు సార్ అవసరమా మనకు? ఇమీడియట్లీ షూట్ ఆర్డర్ అంతే, వేరేది ఏముండదు.